వామ్మో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే పిచ్చి పీక్స్ లోకి వెళ్ళింది మామ. నాకైతే ఒక్కొక్కటి బాడీలో స్ప్రింగులు గట్ట పెట్టుకున్నారా ఏంట్రా నాయన. ఈ మూమెంట్స్ చేసేటప్పుడు కొంచెం స్లిప్ అయినా డైరెక్ట్ కైలాసానికి. ఫోన్ లో ఈ లైటింగ్ ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్ గా చూస్తే ఈ డైలాగే గుర్తుకొచ్చింది నాకు. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. నిజంగానే కళ్ళు చెదిరిపోయేలా ఉంది. ఎవరో గానీ శివలింగానికి నిత్య జలాభిషేకం భలే పెట్టాడు. మనకి శివలింగాన్ని చూస్తే తెలియని ఫీలింగ్ వస్తుంది. అందుకే ఇక్కడే చాలా సేపు నుంచున్నా. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా గుడి ఎంట్రన్స్ లో పెట్టారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వేచి ఉన్న దేవాలయం ఫ్రంట్ వ్యూ అన్నమాట ఇది. గుడి దగ్గర జనం అయితే ఎవరూ లేరు. దర్శనం కూడా చాలా ఫ్రీగా అయింది. ఇక్కడ స్టేజ్ మీద డాన్స్ కొడుతుంటాయి. పక్కన పోలీసు వాళ్ళు ఇంకొకరిని కొడుతున్నారు. నేను అక్కడ ఉన్నది 2 గంటలైనా ఆ 2 గంటల్లో ఎన్ని గొడవలు చూసానో నాకే లెక్కలేదు. వీళ్ళు కాంతారా పర్ఫార్మెన్స్ చేశారు మామ. ఒక్కొక్కసారి రిషబ్ శెట్టి కూడా కొంచెం తక్కువే అనిపించింది నాకైతే. అంత యాక్షన్ సీన్స్ అయితే చేశారు మనోళ్ళు. నిజంగా వీళ్ళిద్దరికి పూనకం వచ్చిందేమో అనుకున్నా. అల్లు అర్జున్ సార్ అంత కాకపోయినా గానీ చాలా బాగా చేశాడు మనోడు. పుష్ప సిండికేట్ వెళ్తుంటే ఇంతలో మా శిఖావత్ సార్ ఫోన్ చేశారు. అదే మామ మా నాన్న ఫోన్ చేశాడు. ఇంటికాడ కొంచెం ప్రాబ్లం అయిందంటే వెళ్ళవలసి వచ్చింది. కొంతమందికి సెల్ఫీస్ కూడా ఇవ్వలేకపోయా. ఐఎమ్ రియల్లీ సారీ మామ. ఇప్పటికే నిమిషం దాటిపోయింది. ఉంటాను మరి.